మెదక్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షణ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని నిరసన తెలిపారు. చాలని వేతనాలతో తాము సర్దుకుంటున్నామని, దీంతో కుటుంబ పరిస్థితి చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి 6 నెలలు గడుస్తున్నా తమను పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర జాబ్ పిలుపు మేరకు కొరకు ఒక్కరోజు నిరసన కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసినాం. ఇందులో ఎస్ఎస్ఏ కుటుంబ సభ్యులం అందరం కూడా మాకు గత సంవత్సరం 2023 సెప్టెంబర్ వరంగల్ హన్మకొండలో అప్పటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంటనే నేను మీ సమస్యను ఛాయ్ తాగినంత సేపట్లో సచివాలయానికి పిలిపించి మీ జాకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను కూర్చుండబెట్టి వారితో మాట్లాడి మీ సమస్యను ఛాయ్ తాగి లోపు మీ సమస్యను పరిష్కరించి మీకు పంపించి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మేము ఈరోజు రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కార్యక్రమంలో ఈ ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 18,500 వరకు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నాం. వివిధ వింగుల వారీగా 18,500 మాత్రమే ఉన్నాము. మాకు గత 14 సంవత్సరాల నుంచి వెట్టి చాకిరీ చేస్తూనే ఉన్నాము. చాలని జీతాలతో మా కుటుంబాలని నెట్టుకొస్తున్నాము. ప్రస్తుతానికి చాలామంది మరణించడం జరిగింది. ఒక్క కుటుంబంలో మా పిల్లలకు కానీ మా పెద్దలకు కానీ చిన్న జ్వరం వచ్చినా ఒక హాస్పిటల్ కానీ తీసుకెళ్తే 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు వస్తుంది. మాకు వచ్చేటియే 15,000, 12,000, 14,000, 19,000. హైయెస్ట్ సాలరీ 19,000 మాత్రమే ఉన్నది. దయచేసి మాకు ఇచ్చిన హామీని సీఎం గారు వెంటనే మాకు అమలు చేసి మా జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని మేము కోరుకుంటున్నాము. 18,000